మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ అదరగొట్టింది. తొలిసారి ప్రపంచ కప్ను సొంతం చేసుకుంది. అన్ని విభాగాల్లోనూ టీమిండియా పైచే సాధించింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో చివరి వికెట్కు నాడెన్ డిక్లెర్క్ అవుట్ అయింది. నాడెన్ డిక్లెర్క్ బంతిని గాల్లోకి లేపింది. అయితే అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసంతో హర్మన్ ప్రీత్ కౌరే క్యాచ్ పట్టింది. క్యాచ్ పట్టిన తర్వాత బంతిని జేబులో దాచుకుంది. కెప్టెనే క్యాచ్ పట్టడంతో భారత అభిమానులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే క్షణాలంటూ స్టేడియంలో హోరెత్తించారు. ఇక గతంలో 1983 వన్డే వరల్డ్ కప్లో కూడా భారత్ గెలవగానే బంతిని సునీల్ గవాస్కర్ జేబులో దాచుకున్నాడు. ఆనాటి ఘటనను హర్మన్ మళ్లీ గుర్తు చేసింది. దీనిపై గవాస్కర్ రియాక్ట్ అయ్యాడు. లాస్ట్ క్యాచ్ పట్టినప్పుడు హర్మన్ ప్రీత్ ఏం చేసిందో చూశారా? 1983లో ఎవరో చేసినట్లుగానే ఆమె బంతిని తన జేబులో పెట్టుకుందన్నాడు. ఇది ఎప్పటికీ మధుర జ్ఞాపకంగా ఉంటుందన్నాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కూడా హర్మన్ ప్రీత్ నుంచి ఆటోగ్రాఫ్లు తీసుకుంటారన్నాడు. మొత్తంగా హర్మన్ ప్రీత్ అందుకున్న క్యాచ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.